ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాల కోసం అమితాసక్తితో ఉన్నారు. అండ్ బెట్టింగ్ బంగారు రాజులైతే కొన్ని నియోజకవర్గాల మీద పందాలేసి కళ్ళకు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. కాయా పండ, ఒడ్డా నీళ్ళ, ఎక్కడ దూకాలి, ఒడ్డు నిలబడాలా, నీళ్ళలో దూకాలా అనే పరిస్థితి కూడా కొందరు ఉంది. ఎందుకంటే అప్పులు చేసి మరీ బెట్టింగ్లు వేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు కాబట్టి. ఈ క్రమంలో మంగళగిరి మీద అయితే చాలామంది కాన్సన్ట్రేషన్ ఉంది, బెట్టింగ్స్ వేశారు. అండ్ సరే, లోకేష్ వెళ్ళిపోయినా కూడా అమెరికాకు లోకేష్ కోర్ టీంతో, లోకేష్ దగ్గరగా ఉన్న వాళ్ళతో కొంచెం యాక్సెస్ ఉన్న వాళ్ళు మంగళగిరి ఫలితం ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి మరింత క్షుణ్ణంగా తెలుసుకొని మరీ బెట్టింగ్స్ వేస్తున్నారంట ఈ మధ్య. ఫస్ట్లో వేశారు, ఇప్పుడు మరీ. అయితే ఇక్కడ లోకేష్ టీం నుంచి వస్తున్న ఆన్సర్, లోకేష్ టీం నుంచి వస్తున్నటువంటి ఆన్సర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య శ్రేణుల నుంచి వస్తున్న ఆన్సర్ అట. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పేరును కోట్ చేసుకుంటూ, నిజమో అబద్ధమో నాకు తెలియదు, జగన్ గారు అట్లా అన్నారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. బట్ టీడీపీ వాళ్ళు, లోకేష్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ శ్రేణులు అంటే ప్రధానంగా బెట్టింగ్ కోసం కాంటాక్ట్ చేస్తున్న వాళ్ళని అనుకోండి, వాళ్ళకి చెబుతున్న మాట ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సన్నిహితుల దగ్గర అండ్ ఐపాక్ టీంతో సమావేశం, ఆ తర్వాత కొందరు వైసీపీ ముఖ్య నాయకుల దగ్గర సమావేశంలో మంగళగిరి లోకేషే గెలుస్తున్నాడు అని చెప్పి జగన్ గారు కూడా అన్నారు. సో మనం ఫస్ట్ నుంచి అంటూ ఉన్నాం, మంగళగిరి మనం గెలిచేస్తున్నాము అని చెప్పి జగన్ గారి పేరును వాళ్ళు కోట్ చేసుకుంటూ మరీ వీళ్ళకు సమాచారం ఇస్తూ ఉంటే, వీళ్ళు రూపాయికి 1.5 రూపాయి అని చెప్పి పెడుతున్నారట. లోకేష్ గెలిస్తే రూపాయి ఇవ్వండి, ఓడిపోతే 1.5 రూపాయి ఇస్తాం, 2 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ మధ్య ఈ ప్రపోజల్స్ తీసుకొని వస్తున్నారు. మరి ఆ ప్రపోజల్కు పెట్టేది ఎవరు, పెట్టంది ఎవరు పక్కన పెడితే, ఈ విధమైనటువంటి ఒక ప్రచారం నిన్నటి నుంచి జోరుగా సాగుతూ ఉంది. మరి లోకేష్ ఖచ్చితంగా గెలుస్తున్నాడని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు రెఫర్ చేసుకుంటూ ఆయన కూడా అన్నారు, లోకేష్ అంటే మనం మంగళగిరిలో వెనకబడ్డామని ఆయన అన్నారు అని వీళ్ళు ఆ పేరు వాడుకుంటున్నారు. మరి వీళ్ళని నమ్మి, ఈవెన్ జగన్ గారు కూడా అన్నారని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్గా చెబుతున్నప్పుడు వీళ్ళని నమ్మి మంగళగిరిలో ఎవరైనా కనుక బెట్టింగ్స్ పెట్టుకుంటే, మరి పెట్టుకున్న వాళ్ళు మునుగుతారు. అది ఎవరో మునుగుతారు కదా. బెట్టింగ్ జోలికి పోకండి, జీవితాలు నాకే నాశనం అయిపోతాయి. వాటి జోలికి పోకండి దయచేసి. ఎప్పుడు కూడా షార్ట్ కట్ల డబ్బుకు ఆలోచనే చేయకూడదు. అలాంటి వాళ్ళు చెబితే ఎవరు వినేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు పక్కన పెట్టండి. కానీ ఒక్కరు మారినా సంతోషమే కదా అని చెప్పి ఒక ఆశ ఉంటుంది. ఐపీఎల్ బెట్టింగ్స్, ఈ బెట్టింగ్స్, గుర్రపందాలు లాంటివి ఏదో సరదాగా, ఏదో కాసింత ఏదో ఒక మజా కోసం ఏదో తక్కువ మీ పరిధిలో 1%, 2% పెట్టుకుంటే ఏదో అది సరదా అనుకోవచ్చేమో. కానీ వాళ్ళు పోకూడదు. మరి ఇప్పుడు ఈ లోకేష్ వాళ్ళ టీంని కాంటాక్ట్ చేసి బెట్టింగ్ పెడుతున్న వాళ్ళను మరి వీళ్ళు ముంచుతారు. అంటే లోకేష్ అక్కడ తేలితే లోకేష్కి అనుకూలంగా పెట్టిన వాళ్ళు తేలుతారు, లోకేష్ మంగళగిరిలో మునిగితే అనుకూలంగా పెట్టిన వాళ్ళు మునిగిపోతారు. సో బెట్టింగ్ ప్రభావం అయితే చాలా నియోజకవర్గాల్లో ఉండబోతుంది. అందులో మంగళగిరి నియోజకవర్గం కూడా ఖచ్చితంగా ఒకటి, చాలా ప్రధానమైనది కూడా నన్ను అడిగితే పిఠాపురం, మంగళగిరి, ఈ రెండు కూడా చాలా కీలకం. ఎంతమంది బెట్టింగ్లు నాశనం అయిపోతారో తెలియదు.